ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినవ కొనిదెల తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడినందుకు ఆమె తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడికి తలనీలాలు సమర్పించారు. అనంతరం తిరుమలకు వచ్చిన భక్తులకి ఒక పూట అన్నదానం కోసం తన కొడుకు మార్క్ శంకర్ పేరిట 17 లక్షల రూపాయల విరాళం సమర్పించారు. రష్యాలో జన్మించిన అన్నా లెజినవ పుట్టుకతోనే క్రిస్టియన్ అయినప్పటికీ గుండు చేయించుకోవడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో మహిళలు పుణ్యక్షేత్రాల వద్ద తలనీలాలు సమర్పించడం సరికాదు అనే అభిప్రాయం సైతం సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. అయితే అన్నా లెజినోవా గుండు చేయించుకున్న ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై కొందరు తల్లి ప్రేమ, దేవుడిపై భక్తి అని కామెంట్స్ చేస్తూ ఉండగా మరికొంతమంది మాత్రం మహిళలు గుండు గీయించుకోవడం తప్పని చెప్తున్నారు. ప్రవచనకర్తలు గరికపాటి, అనంతలక్ష్మి వీడియోల్ని పోస్ట్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్స్. ఈ వీడియోలో గరికపాటి మాట్లాడుతూ ముత్తైదువులు తిరుమలలో 3 కత్తెరలు ఇస్తే సరిపోతుంది, గుండు చేయించుకోవద్దంటూ మాట్లాడారు. ఈ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. ఇక మహిళలు తలనీలాలు ఇవ్వచ్చా అనే అంశంపైన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి మాట్లాడిన వీడియోని సైతం మరికొందరు పోస్ట్ చేస్తున్నారు. అందులో ఆమె ప్రసంగిస్తూ, నా అహంకారమంతా వదులుకుంటున్నాను, భగవంతుడిచ్చిన అలంకారం జుట్టు, ఆ జుట్టుని నీకిచ్చి అందాన్ని వదులుకుంటున్నాను, అహంకారాన్ని వదులుకుంటున్నాను అనేది ఆడవాళ్లు జుట్టు ఇవ్వడంలో ఉన్న పరమార్థం. నీ దయ కోసం ఇంతకన్నా కిందకి పడలేనని దేవుణ్ణి వేడుకున్నట్టు అవుతుందని అనంతలక్ష్మి చెప్పిన మాటల్ని సైతం పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ పోస్టులకి చెక్ పెట్టేందుకు జన సైనికులు రంగంలోకి దిగారు. కేసీఆర్ సతీమణి శోభ గతంలో తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన వీడియోని సైతం బయటపెట్టారు. 2023 అక్టోబర్లో తిరుమల వెళ్లిన కేసీఆర్ సతీమణి శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. అప్పుడు లేవన్నోరు ఇప్పుడెలా లేస్తోందంటూ జన సైనికులు సామాజిక మాధ్యమాల్లో మండిపడుతున్నారు.